श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महीपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुप्रदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ మంగళవా. మన హరికథామృతసారము పాఠమునందు నిన్నటి రోజున కరుణాసంధియందు ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು ಕಠಿಣ ನಿವ ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿತನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವ ನಿವನಲ್ಲ ಕಾಮದ కొట్టు కావను సకల సౌఖ్యవ నిహపరంగళలి అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుంటూ బిట్టవర భవపాశದಿಂದలి కట్టువను బహు కఠిన నివా అనే పంక్తులు చెప్పుకున్నాం. విశేష వివరణను మనం చెప్పుకున్నాం. ఈరోజు ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿದನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ ಕಟ್ಟುವರ ಭವಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವ ನಿವನಲ್ಲ ಕಾಮದ కొట్టు కావను సకల సౌఖ్యవ నిహపరంగళలి. ఈ పంక్తుల యొక్క విశేష వివరణను చూద్దాం. ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿದನವರತ సద్భక్తి పాశದಲ್ಲಿ కట్టువర భవకట్టు బిడిಸುవ. వాడు శిష్టేష్టుడు అంటే శిష్టప్రియుడు, సజ్జనులను రక్షించేటటువంటి వాడు, సజ్జనులకు ప్రీతిపాత్రుడు అని తెలిసి అనవరత ఎప్పుడూ కూడా సద్భక్తి పాశదలి భక్తి పాశముతో ఎవరైతే భగవంతుణ్ణి కట్టిపడేస్తారో అటువంటి తనను తన భక్తి పాశముతో కట్టేటటువంటి భక్తుల భవకట్టు, భక్తుల భవ సంసార భవ బంధనాన్ని బంధమును అతడు పారద్రోలతాడట. ఇది భగవంతుని యొక్క వైశిష్ట్యము. అంటే భగవంతుణ్ణి భక్తి పాశముతో కట్టడం ఎలా? ఆ భక్తి ఎటువంటిది? సద్భక్తి పాశదలి. సద్భక్తి అంటే ఏమిటి? మనకు వాయుస్తుతి యందు చెప్పినట్లుగా గోవిందే దేహి భక్తిం భవతి చ భగవన్ ఊర్జితాం నిర్నిమిత్తాం నిర్వ్యాజాం నిశ్చలాం సద్గుణగణ బృహతీం శాశ్వతీం ఆశుదేవా అని. గోవిందుని యందు నాకు భక్తిని ఇమ్ము. ఎటువంటి భక్తి? నిర్నిమిత్తమైనటువంటి, నిర్వ్యాజమైనటువంటి, నిశ్చలమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఇటువంటి భక్తిని నాకు భగవంతుని ఇమ్మని ప్రార్థన. అది సద్భక్తి. అంటే నిరపేక్షంగా, నిష్కామంగా భగవంతుని యందు భక్తి చేయాలి. నాకు ఇది కావాలి అనేటటువంటి కామ్య భక్తి కాకుండా నిష్కామ భక్తి సద్భక్తి. మధ్వాచార్యుల వారు మనకు
భక్తి అంటే ఏమిటి అని చెప్పినట్లుగా మహాత్మ్యజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్న చాన్యథ. మహాత్మ్యజ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి ఒక్కటే ముక్తికి మార్గము అని ఆచార్యుల వారు చెప్పారు. దానినే వివరిస్తూ శ్రీమన్ న్యాయసుధ గ్రంథమునందు జయతీర్థుల వారు జిజ్ఞాసాధికరణంలో పరమేశ్వర భక్తిర్నామ నిరవధికానంతానవద్య కళ్యాణ గుణత్వజ్ఞాన పూర్వక స్వ ఆత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ అని చెప్పారు. అంటే మహాత్మ్యజ్ఞానపూర్వకంగా ఉండాలి, భగవంతుని మహిమా జ్ఞానము తెలుసుకోవాలి, ఆ ప్రేమ భగవంతుని యందు భక్తి సుదృఢంగా ఉండాలి, అంత్యకాలమునందు అంటే మరణకాలమునందు కూడా భగవంతుని స్మరించేటటువంటి దృఢ చిత్తము ఉండాలి, అన్నింటికంటే ఎక్కువగా భగవంతుని యందు ప్రేమను భక్తిని చూపించాలి. ఇది సరి అయినటువంటి భక్తి, ఇది సద్భక్తి. ఇటువంటి సద్భక్తి పాశముతో భగవంతుణ్ణి కట్టిపడేయాలి. ఏమి భగవంతుణ్ణి కట్టిపడేయటానికి అతను ఏమైనా ఒక వస్తువా లేదా ఒక మనలాగా ఒక మనిషి ఎలా కట్టిపడేయాలి అని అంటే, మన మనస్సునందు అయ్యా నీవు భక్తవత్సలుడివి, భక్త పరాధీనుడివి, భక్తాపరాధ సహిష్ణుడవు, నీవే తప్ప నితః పరం బెరుగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భగవంతుని యందు ఏకాగ్ర చిత్తుడై భగవంతుని యందే తన మనస్సును లగ్నం చేసి తన మనస్సు నిండా భగవంతుణ్ణి నింపుకొని అతనిని ధ్యానించటమే భగవంతుణ్ణి మనము కట్టిపడేయటం. అంటే భక్త సులభుడు భక్తికి మాత్రమే వశుడవుతాడు కానీ భగవంతుడు ఇక దేనికి వశము కాడు. ఇటువంటి భక్తి పాశముతో మన హృదయ కమలమునందు వాణ్ణి మనము బంధిస్తే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడట, మన భవకట్టు, భవ అంటే సంసారం, మన సంసార బంధాన్ని వాడు నాశనం చేస్తాడు, మనలను సంసార బంధము నుండి విడుదల చేస్తాడు. ఇది భగవంతుడు మనకు చేసేటటువంటి మహోపకారము. వాణ్ణి మనము భక్తి పాశముతో బంధిస్తే, అయ్యో వీడు నన్ను భక్తి పాశముతో బంధించాడు అని వాడు కోపగించుకోకుండా మన సంసార బంధమును వాడు నాశనం చేస్తాడు. ఇది తన భక్తుల పట్ల భగవంతునికి ఉండేటటువంటి కారుణ్య విశేషము. అందుకే వాడు భక్త సులభుడు, భక్త వత్సలుడు, భక్త అపరాధములను సహించేటటువంటి మహానుభావుడు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇటువంటి ఎవరైతే తనను తమ భక్తి పాశముతో తనను కట్టేస్తారో తమ హృదయ కమలమునందు, అటువంటి భక్తుల పట్ల భగవంతుడు సిట్టినవను ఇవనల్ల అంటే కోపగించుకునేటటువంటి వాడు కాడు వీడు. ఎవరి పట్ల? అటువంటి భక్తుల పట్ల. భక్తులు భగవంతుని పట్ల భక్తి చేసినప్పుడు భగవంతుడు ఎందుకయ్యా కోపగించుకుంటాడు అని అంటే, వీళ్ళు తెలిసో తెలియకో ప్రారబ్ధ కర్మవశాత్తో లేదా అసురావేశముతో కలి ప్రభావముతో తన పట్ల అపచారములు చేసిన, తన భక్తులు తన పట్ల అపచారములు చేసిన వారి పట్ల కోపగించుకునేటటువంటి వాడు కాడు భగవంతుడు. అది వాని యొక్క కారుణ్యము తన భక్తుల పట్ల. అదే తనను మరచి విషయాసక్తులై ఉన్నటువంటి వారి పట్ల బహు కఠిననివ అత్యంత కఠినంగా ప్రవర్తిస్తాడు వాడు. అయితే తన భక్తుల పట్ల కోపగించుకునేటటువంటి వాడు కాడు వీడు భగవంతుడు అని భగవంతుని యొక్క కారుణ్య విశేషాన్ని చెబుతూ ఉన్నారు. అర్జునుడు చెబుతాడు భగవంతుని పట్ల, భగవంతుడు తన భక్తుల పట్ల కోపగించుకోడు అని. సఖ్యాః సఖేవ పితృవత్తనయస్య సర్వం సేహే మహామహితయా కుమతే రఘం మే.
స్నేహితుడు చేసినటువంటి అపరాధమును ఒక స్నేహితుడు ఎలా క్షమిస్తాడో, కొడుకు చేసినటువంటి అపరాధములను ఒక తండ్రి ఏ విధంగా క్షమిస్తాడో, చెడ్డవాడైనటువంటి నేను చేసేటటువంటి కుమతి అయినటువంటి నేను చేసేటటువంటి సర్వాపరాధములను మహామహిముడైనటువంటి స్వామి క్షమిస్తాడు అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి తన భక్తుల పట్ల ఇతడు ఎప్పుడూ కూడా కోపగించుకునేటటువంటి వాడు కాడు అని ఆ భగవంతుని యొక్క కారుణ్య విశేషాన్ని చెబుతూ ఉన్నారు. శిష్టేష్టనందరితు శిష్టప్రియుడు అని వాణ్ణి మనము ధ్యానించాలి. శిష్టేష్టుడు అని ఎందుకయ్యా చెబుతున్నారు జగన్నాథదాసుల వారు అని అంటే, ఇష్టో విశిష్ట శిష్టేష్ట అని విష్ణు సహస్రనామంలో భగవంతునికి శిష్టేష్ట అని పేరు ఉంటూ ఉన్నది. కాబట్టి వీడు శిష్టప్రియుడు సజ్జనప్రియుడు అని భగవంతుని మనము ధ్యానిస్తే వాడు మన సంసార బంధమును పారద్రోలుతాడు, మన పట్ల కోపగించుకోడు అని భగవంతుని యొక్క కారుణ్య విశేషాన్ని చెబుతూ ఉన్నారు. ఇక కామద అంటే కోరినవి ఇచ్చేటటువంటి వాడు, తన భక్తులు ఏమి కోరితే అది ఇచ్చేటటువంటి వాడు. ఇవ్వడమే కాకుండా కొట్టు కావను సకల సౌఖ్యవను ఇహ పరంగళలి, తన భక్తులు కోరినటువంటి వాటిని అన్నింటినీ ఇచ్చి ఇవ్వటమే కాకుండా రక్షిస్తాడట. ఎలాగా? సకల సౌఖ్యవను ఇహ పరంగళలి కొట్టు, అన్ని విధములైనటువంటి సుఖములను ఇహలోకమునందు పరలోకమునందు ఇచ్చి తన భక్తులను రక్షించేటటువంటి కారుణ్యమూర్తి భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. ఇహ అంటే ఈ లోకంలో, మనుష్య జన్మ ఎత్తినటువంటి ఈ లోకమునందు మనకు కావలసినటువంటివన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షములను ధర్మార్థ కామములను ఇచ్చి మనల్ని ఇహలోకమునందు రక్షించి పరలోకంలో మన యొక్క గతి అయినటువంటి అంటే మన యొక్క గురి గమ్యమైనటువంటి మోక్షాన్ని ఇచ్చి తన భక్తులను ఇహలోకమునందు పరలోకమునందు రక్షించేటటువంటి కారుణ్యమూర్తి అని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు చెబుతూ ఉన్నారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు కణ్ణిగెవయందదలి కైమై తిన్నెగొదువ తెరది అనేటటువంటి 27వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.